ఒక కొత్త మార్గంలో వెళ్ళే సినిమా తీయడానికి ముందుకు వచ్చిన అమ్మాయి ప్రశాంతి, విజయ్, అలాగే దీనికి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఎంవికే రెడ్డి గారికి ముందుగా నా అభినందనలు చెప్తున్నా. అది నాకు చూపించాలని ఆ నిర్మాతలు, దర్శకులు అనుకుంటుంటారు. అలా చూపించడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళు నేను తెలియక, లేకపోతే నాతో పరిచయం లేక నా దగ్గరికి రావడానికి ఇబ్బంది అయ్యో ఉన్న వాళ్ళకి నేనే ఫోన్ చేసి ప్రింట్ తెప్పించుకుని చూస్తాను. అలా ఇంతవరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి వాటిలో ఒక 5-10% తప్ప 90% సినిమాలు ప్రతిసారి నేను చూస్తూనే ఉంటాను. ఎందుకంటే ఐ వాంట్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఇవాళ వీళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అనే దానికోసం. నాకు 2 సంవత్సరాల క్రితం చాలా బాధ వేసింది మన సినిమాలు చూస్తుంటే. చాలా సబ్స్టాండర్డ్ సినిమాలు అయ్యి అవతల తమిళ్ పిక్చర్సు, మలయాళం పిక్చర్సు, కన్నడ, హిందీ ఎక్కడికో ఒక కొత్త క్రియేటివ్ వరల్డ్లోకి వాళ్ళు వెళుతూ ఉంటే మనం ఎక్కడున్నాం, ఎంత దిగజారిపోతున్నాం అని గత 2-3 సంవత్సరాల క్రితం నాకు అనిపించింది. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో, పెద్ద సినిమాలు వదిలేసేయండి, అవి 6 పాటలు 6 ఫైట్లు, ఒకటి కొడితే 100 మంది లేచిపోవడం, ఇవన్నీ మామూలు. సరే, అవి కమర్షియల్ సినిమా, దాని గురించి మాట్లాడడం అనవసరం. బట్ ఎప్పుడు కూడా చిన్న సినిమాయే సినిమా ఇండస్ట్రీకి ఊపిరి. మేమంతా కూడా చిన్న సినిమాలతో పైకి వచ్చిన వాళ్ళం. ఇందాక రెడ్డి గారు అంటున్నారు 40 తాత అమ్మ అన్నాడు అని. ఇప్పటికీ 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు అయింది ఆ సినిమా తీసి. ఇప్పటికీ టీవీలో వస్తే మొత్తం సినిమా అంతా పూర్తిగా చూస్తారు. అంటే అది చిన్న సినిమాయే ఇండస్ట్రీకి ఊపిరి. చిన్న సినిమా నుంచే డైరెక్టర్స్ వస్తారు, చిన్న సినిమా నుంచే రైటర్స్ వస్తారు, చిన్న సినిమా నుంచే యాక్టర్లు వస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళైన యాక్టర్లు అందరూ కూడా చిన్న సినిమాలు చూసిన వాళ్ళే, రైటర్స్ కూడా చిన్న సినిమాలు చూసిన వాళ్ళే, డైరెక్టర్లు చిన్న సినిమాలు చూసిన వాళ్ళే. అందువల్ల చిన్న సినిమా అనేది దీనికి జస్ట్ ప్రాణప్రదాత, ఇట్స్ ఎంట్రీ. తల్లి గర్భం లాంటిది. తల్లి గర్భం నుంచి బయటకు రావడం ఎలాగో చిన్న సినిమా నుంచి ఇండస్ట్రీకి రావడం అంత గొప్పది. నాకు ఈ సినిమా అప్పట్లో ఒకటి ఉండేవాడు, ఫస్ట్ టీవీ స్క్రీన్ మీద నాకు ఇది ఆ టైటిల్ వేయగానే దేర్ ఈజ్ సంథింగ్ అనిపించింది. దానికి కారణం రోహిత్. నేను రోహిత్ మీద నాకు అసలు అంత అభిప్రాయం లేదు. అసలు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామూర్తి నాయుడు, సరే బాలకృష్ణ ఇండస్ట్రీలో ఉన్నాడు, తను కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు, తను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని కూడా అనుకున్నా. అయితే నారా రోహిత్ ఒక సినిమా 2 సినిమాలు చూసిన తర్వాత బాణం, అసలు ఇతను ఏదో డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు అనే మాట అనిపించింది నాకు. ఇంతవరకు అతను తీసిన సినిమాలన్నీ కూడా అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. అంటే ఏదో మైండ్ సెట్ చేసుకున్నాడు, ఒక డిఫరెంట్ మేకింగ్, డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ సబ్జెక్ట్. నాకు అందుకే కనిపించగానే చెప్పాను, సబ్జెక్ట్ సెలక్షన్లో చాలా బాగున్నావు అని. అందరూ వెడుతున్న దారి ఒకటి అయితే తను వెడుతున్న దారి ఇంకొకటి. ఆ సెలక్షన్ నేను నచ్చింది. ఇప్పటికీ అతను ఆర్టిస్ట్గా స్టాండ్ అవ్వడానికి కారణం జస్ట్ ఆ సెలక్షన్. ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్, చాలా పెద్ద ఫ్యూచర్ వస్తుంది. డైలాగ్ డెలివరీ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు. అవతల తల్లి కానీ, అవతల ఇంకొకళ్ళ చెల్లెలు కానీ, ఇంకో బావ కానీ, ఎవరైనా కానీ లక్ష్యం ప్రొఫెషనల్ జస్టిస్. చాలా బాగా చేశాడు క్యారెక్టర్, బాగా సెలెక్ట్ చేసుకున్నాడు సబ్జెక్ట్. తను యాక్ట్ చేస్తూ పక్కనే ఇంకో హీరో. నిజం చెప్పాలంటే రోహిత్ క్యారెక్టర్
ఎవరైనా జనరల్గా సినిమా తీసేటప్పుడు తనదే చాలా పెద్ద వేషం, చాలా మంచి వేషం ఉండాలనుకుంటారు. బట్ తనకి ఏ వేషం కావాలో, ఏ వేషం కరెక్ట్గా సరిపోతుందో టైలర్ మేడు అది మాత్రం తను తీసుకున్నాడు. అవతల పెర్ఫార్మెన్స్ విపరీతంగా ఉండడానికి అవకాశం ఉన్న క్యారెక్టర్ విష్ణు చేశాడు. నేను ఇంతకుముందు ఏదో ఒకటి సినిమాలు చూసాను, అదే అడిగాను ఏ సినిమా అని. కానీ ఈ సినిమాలో మాత్రం ఎంత మెచ్యూరిటీ కనిపించింది ఆర్టిస్ట్కి. ఎంతమంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు మనకి ఉపయోగించుకోవడానికి ఇండస్ట్రీకి. కనకాల ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా చేశాడు, ఎంత స్టైలిష్గా చేశాడు. అట్లాగే మా బ్రహ్మాజీ బ్రహ్మాజీ విఠల్ సేటు, వాడి క్యారెక్టర్ అంత లేచిపోయింది. అందరికంటే లాస్ట్లో వచ్చాడు, ఒక హీరోలా కనిపించాడు సత్య. వాడంత బాగున్నాడు. నేను అడిగిన ఎవరో కుర్రాడని చెప్పి, అంటే ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అయిపోయేటట్టుగా చేశాడు. నిజంగా విష్ణు స్ట్రగుల్ సెకండ్ హాఫ్లో లాస్ట్ పేజ్ ఎక్సలెంట్. ఆ క్యారెక్టర్ మీద ప్రేమ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే బట్ నో ఫాల్ట్ హిమ్, కేవలం ఒక నక్సలైట్లో చేరిన అక్క రక్త సంబంధం అవడం ఒక్కటే అతని తప్పు. అది కూడా అతను తెలిసిన తప్పు కాదు. ఫర్ దట్ లైఫ్ లాంగ్ బతికుండి చచ్చిపోయాడు. దట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ది మ్యాన్. ఎంత చక్కని సబ్జెక్ట్ అండి. అసలు ఇలాంటి ఎరగబడి చూడాలి జనం. ఎందుకంటే ఈ సినిమా ఎలాంటి సినిమా, ఒక సినిమా వచ్చింది, ఈ సినిమాని మనం చూడాలి అనేలోగా సినిమా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ వారానికి 4 పడిపోతున్నాయి. ఇవాళ ఇందాక రోహిత్ చెప్పింది కరెక్ట్, చాలా చోట్ల లేదన్నారు. ఇవాళ నుంచి 100 స్క్రీన్స్ మళ్ళీ చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్. దిస్ పిక్చర్ డిజర్వ్స్ దట్ సక్సెస్. నిజంగా బడ్జెట్ ఎక్కువ పెట్టారు ఈ సినిమాకి. నేను చెప్పా, మీరు ఎక్కువ పెట్టారయ్యా, అంతకంటే తగ్గించాలి అన్న. బట్ అదృష్టం ఏంటంటే ఆ బడ్జెట్ పెట్టినా కూడా ఇవాళ సక్సెస్ ప్రొడ్యూసర్ చాలా హ్యాపీ చేస్తుంది. దట్స్ గ్రేట్. ఇలాంటి సినిమాలు అవసరం. నాకు అనిపిస్తుంది సినిమాలకి రేటింగ్లు ఇస్తున్నారు కొన్ని మన వెబ్సైట్లో. ఇవిను కొంతమంది చాలా జెన్యూన్గా, చాలా పెద్ద మనిషి తరహాగా ఇస్తున్నారు. కొన్ని ఉంటాయి కదా, 1-2 చెడు పురుగులు. అంటే డబ్బుల కోసం, బ్లాక్మెయిల్ కోసం. మీడియాని ఎవడైతే బ్లాక్మెయిల్ కోసం తప్పుదారిని పట్టాలనుకుంటాడో వాడు సర్వనాశనం అయిపోయాడు కూడా అయిపోతాడు. యాజ్ ఏ మీడియా మ్యాన్ నేను చెప్తున్నా, ఒక చరిత్ర సృష్టించాను ఉదయం పేపర్తో. ఎవడో వేలు పెట్టి చూపించలేని జర్నలిజాన్ని చూపించాను. ఇవాళ ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి, నాశనం చేయకండి. డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి, కానీ సినిమాని నాశనం చేయకండి. అందులో కొన్ని 10-15 మంచి ప్రాణాలు ఉంటాయి, ఆ ప్రాణాలను చంపకండి. ఏమొస్తుంది మీకు? మీ ఇష్టం వచ్చేట్టుగా రాస్తే ఏమొస్తుంది? ఒకరోజు చదువుతారు, 2 రోజులు తీసుకోవాలి, వారేస్తారు. డోంట్ ట్రై టు బ్లాక్మెయిల్ ద పీపుల్, బ్లాక్మెయిల్ ద ఫిలిమ్స్, బ్లాక్మెయిల్ ద స్మాల్ ఫిలిమ్స్. స్పేర్ చేస్తారని అనుకోకండి. ఒకరోజు స్పేర్ చేస్తారు, 2 రోజులు స్పేర్ చేస్తారు. డోంట్ థింక్ ఎవ్రీడే ఈజ్ ఎవ్రీడే. నేను అటువంటి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను స్టేజ్ నుంచి. మీ రేటింగ్ మీద కొన్ని జీవితాలు ఆధారపడినప్పుడు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎట్లా? బాగుంటే బాగుందని చేయండి. ఒకడేమో ఎంత ఇస్తాడు, ఒకడేమో ఎంత ఇస్తాడు, ఎట్లా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇవి ఈ సినిమాలు ముఖ్యంగా అమెరికాలోనూ అక్కడ యుఎస్లో రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలకు తేడా పడుతుంది. అందువల్ల దయచేసి నేను చెప్పింది సదుద్దేశంతో తీసుకోండి, సదుద్దేశంతో తీసుకోండి. నాకు అనిపిస్తోంది
అసలు ఇలాంటివన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేని పెద్ద మనుషులు ఒక 600 మందిని తీసుకుని ఒక టీమ్గా ఏర్పాటు చేసి అది గుడ్ ఫిల్మ్ ప్రమోటర్స్ టీమ్ అని ఒకటి స్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. వాళ్ళు సినిమా చూసిన రోజే నెక్స్ట్ డే దే రిలీజ్ ఈ స్టేట్మెంట్. వాళ్ళు ఇస్తారు రేటింగ్. 1-2 సినిమా చూసిన తర్వాత రేటింగు డెఫినెట్గా ఇంకెవరు చెప్పినా నమ్మరు, ఆ టీం చెప్పిందే నమ్ముతారు. అలాంటి ఒక టీంని ఏర్పాటు చేయడం కోసం రేటింగ్ అంటూ ఉంటే ఈ టీం చెప్పిందే రేటింగు, ఇంకేది రేటింగ్ కాదు అనే ఒక ఆలోచన తీసుకురావడానికి కనీసం ఒక ఏడాదిలో తీసుకురాగలను నేను అనుకుంటున్నాను. కెమెరా చాలా బాగా చేశాడు. అతను చేసిన సినిమా నేను ఎవడే సుబ్రహ్మణ్యం కూడా చూసాను, నేను చాలా బాగా చేశాడు. ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్కరిని నేను పేరున చెప్పడం కంటే మ్యూజిక్ డైరెక్టరు, అట్లాగే సురేష్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, తర్వాత కెమెరామెన్ సునీల్, ఇక మా వాళ్ళందరినీ, మా జీవి. ఎందుకంటే జీవి అప్పట్లో ఒకడు ఉండేవాడు జీవి అన్నాడు. అప్పట్లో కదా ఎప్పుడో ఉన్నాడు జీవి. నిజంగా నేను చంపుతా ఉంటే నాకు బాధ వేసింది. ఎందుకు అలా అయిపోయావు అనుకున్న 90s సినిమా 1991 అనుకుంటే కుర్రాడు, చాలా కుర్రాడు. అంతకుముందు ఇంకో సినిమా తీశాడు అయ్యాడే అని, అది కూడా చాలా అద్భుతంగా తీశాడు. అంటే ఇంతంత మెటీరియల్ మన ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉందనేది జనానికి ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటి సినిమాలు వస్తే తెలుస్తుంది. ఇవి మీ ద్వారా ప్రజల్లో గడితే తెలుస్తుంది. ఇవి హిట్ అయితే తెలుస్తుంది. ఇవాళ చంద్ర పేరు ఆంధ్రప్రదేశ్ అంతా తెలుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ పిక్చర్. ఈ ట్రీట్మెంట్ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది, బట్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. లెంగ్త్ కూడా చాలా తక్కువ, ఎంత 2 hours 4 minutes. సో రియల్లీ నేను ఇలాంటి సబ్జెక్ట్స్ తీయండి, డెఫినెట్గా జనం క్యాచ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఉన్నాం మనం, మైనస్లో ఉన్నాం. మైనస్ నుంచి జీరోకి వచ్చి, జీరో నుంచి మళ్ళీ ప్లస్కి రావాలి. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్లస్లోకి వస్తుంది. సో మేక్ సచ్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. ఎప్పుడు ఇవి సక్సెస్ అవుతాయి? దీనికి కావాల్సిందల్లా ప్రమోషన్ ఒక్కటే. ఆ ప్రమోషను మీరు కార్యక్రమం మొదలుపెట్టారు. డెఫినెట్గా ఈ సినిమా అంటే అఫ్కోర్స్ పండగకి సినిమాలు వస్తున్నాయి కాబట్టి థియేటర్స్ ప్రాబ్లం, కానీ అంతవరకు తిరుగు లేకుండా ఈ సినిమా ఆడాలని మనసారా కోరుతూ సెలవు తీసుకున్నాను. బట్ నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను, ఒక నాయకురాలు కథ తీయాలనుకుంటున్నాను, జయలలిత కథ కాదు. అది స్క్రిప్ట్ ఫైనలైజ్ అయితే నేను తప్పకుండా మీకు అనౌన్స్ చేస్తాను. ఓకే, ఒక మహానాయకురాలు కథ తీయాలనుకుంటున్నాను.